శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఈ సంవత్సరం తులారాశి వారికి ఏ విధంగా ఉందని విశేషంగా తెలుసుకుందాం. ఆ తులారాశిలో ఉన్న నక్షత్రాల 9 పాదాల యొక్క గురించి విశేషంగా తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. రాశిలోకి వచ్చేసరికి చిత్తా 3-4 పాదాలు వస్తాయి. తర్వాత స్వాతి నక్షత్రం వస్తున్న 4 పాదాలు, తర్వాత విశాఖ 3 పాదాలు వస్తుంటాయి. చిత్తా 3-4 పాదాలు తీసుకుని వస్తే అక్కడ కుజుడు యొక్క ప్రభావం, స్వాతి అంటే రాహు యొక్క ప్రభావం, విశాఖ అంటే గురువు యొక్క ప్రభావం. ఈ తులారాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం సంపూర్ణంగా వదులుతుంది కాబట్టి, అంటే శనీశ్వరుడు ధనురాశి ప్రవేశించాడు అంటే 3వ ఇంట్లో క్షీణించాడు కాబట్టి, ఇప్పటి వరకు పెడుతున్న పీడనాన్ని వదిలిస్తాడు కాబట్టి, శనీశ్వరుడు వెళ్ళేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు అంటాడు కాబట్టి, ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు కూడా ఈ సంవత్సరం వాళ్ళకి ఆర్థిక బలం పెరిగే అవకాశం సంపూర్ణంగా ఉంది చెప్తాం. కానీ తులారాశికి 12 ఇంట్లో గురుడు ఉన్నాడు. ఎంత సంపాదించినా గురుడు ఉన్నవాడు కొంతవరకు ఖర్చు పెట్టేటట్టుగా కనబడుతుంటాడు. అంచేత తులారాశి వారికి ఆదాయం అధికంగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి 14 పాయింట్స్ ఆదాయం ఉంటే ఖర్చు పెట్టే జగ 11 ఉన్నాయి. అలాగే రాజపూజ్యం 7, అవమానం కూడా 7 సమతుల్యంగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే సెప్టెంబర్ తర్వాత గురుడు తులారాశి ప్రవేశించడం, ఇంకా శనీశ్వరుడు అక్కడ ధనురాశిలోనే ఇంకొక 2-4 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి, ఈ గురు బలం లగ్నాల్లో ఉండడం, తృతీయంలో శని యొక్క బలం ఉండడము, దీనివల్ల తులారాశి వారికి సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది చెప్పాను. రైతులకి చక్కటి పాడి పంట ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ, సినిమా యాక్టర్స్కి వీళ్ళందరికీ కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అధిగమించి యోగాన్ని తీసుకునే అవకాశం ఉంది. చదువుకుంటున్న విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇలాగా మనం ముందుకు వెళ్తూ ఉంటే అన్ని రకాల వ్యాపారాలు, ఫుడ్ ఇండస్ట్రీ వ్యాపారం అనుకోండి, లేకపోతే లావాదేవీలు చేసేవాళ్ళని, స్పెక్యులేషన్ చేసేవారు అనుకోండి, ఇలా అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే దోషం అనేది లేకుండా యోగంలోకి వెళ్ళడానికి అవకాశం. అదేవిధంగా స్వాతి నక్షత్రం వాడు రాహు లాభంలో ఉన్నారు. వాళ్ళకి తులారాశి వారికి రాహు వల్ల ఫలితాలు బాగుంటాయి కాబట్టి, రాహు గ్రహ సంబంధించిన మంత్ర సాధన, రాహుకాలంలో దీపారాధన చేసుకోగలిగితే డెఫినెట్గా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని రాహుకాలంలో చదువుకుంటూ దీపారాధన చేయండి. యోగం ఉన్నప్పుడే యోగ ఫలితాన్ని కూడా అనుభవించాలంటారు. దీపం ఉండగానే ఇల్లు చెక్కబట్టుకోవాలంటారు. సమయం ఈ సంవత్సరం బాగుంది కాబట్టి ఇంకొంచెం కష్టపడి ఆర్థిక బలం పెంచుకోవడం ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. స్వాతి నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి గురు నక్షత్రం ఉండడం వల్ల ప్రత్యేకించి వీళ్ళు గురు మంత్ర సాధన చేసుకుంటూ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేస్తూ, అసహజ సాధకం స్వామి అసహజకం తనకేం వద రామదూత కృపాసంతో మత్కారే సారే ప్రభావం. అలాంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయగలిగితే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కానీ, ఇల్లు కొనుక్కుంటున్న వాళ్ళే కానీ, వాళ్ళకి అప్పులు, లోన్స్, ఫైనాన్స్ రావడం కానీ, బ్యాంకు నుండి రుణాలు రావడం కానీ, ఇలాంటివన్నీ జరిగి వాళ్ళకి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కన్స్ట్రక్షన్ లైన్లో కానీ, ఇల్లు కొనుక్కునే విధానంలో కానీ ఎటువంటి దోషాలు ఉండవు. మ్యారేజ్ విషయానికి వచ్చినప్పుడు వైవాహిక జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మనం వెళ్తున్నప్పుడు ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైనప్పుడు నేను చెప్పిన మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్తే వచ్చే ఆదాయం నష్టపోకుండా నిలబెట్టుకోవడానికి కావాల్సినంత బలం కలిగే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్ 8885559147, 8885559148, 97044470001, 97044470002.